ఎస్ఎస్ నందిని, చందన, ఎం నందిని. నెక్స్ట్ పరిచయం. తెలంగాణ రాష్ట్ర రాజకీయ చరిత్రలో ప్రజా సంక్షేమానికి ప్రాధాన్యత విధానాలు ఎప్పటికప్పుడు ముఖ్య పాత్ర పోషించాయి. రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణ అభివృద్ధి మరియు సామాజిక న్యాయం పలు లక్ష్యాలుగా పలు ప్రభుత్వాలు వివిధ పథకాలను ప్రవేశపెట్టాయి. ఈ నేపథ్యంలో భారత జాతీయ కాంగ్రెస్ 2023 అసెంబ్లీ ఎన్నికల ప్రకారం 6 గ్యారెంటీలను ప్రధాన హామీలుగా ప్రకటించింది. నెక్స్ట్ కంటిన్యూస్ బై భవానీ. ఆరు గ్యారెంటీలు పరిశీలన తెలంగాణ రాష్ట్రంలో ప్రకటించిన 6 గ్యారెంటీలు సమాజంలో 3 వర్గాల మహాలక్ష్మి పథకం. జాతీయ కాంగ్రెస్ రూపొందించినటువంటి 6 పథకాలలో మహాలక్ష్మి పథకం ఒకటని చెప్పుకోవచ్చు. ఈ పథకానికి ప్రధాన ఉద్దేశం వచ్చేసి మహిళలకు ఆర్థిక సహాయాన్ని అందించడం ద్వారా కుటుంబంలో ఆర్థిక స్థిరత్వాన్ని బలపరచవచ్చని ఈ పథకాన్ని రూపొందించారు. ఇందులో భాగంగా మనకి ఉచిత బస్సు, మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించడం ద్వారా సంచార స్వేచ్ఛ అనేది దొరుకుతుందని ఈ పథకంలో ముఖ్య ఉద్దేశంగా మనం చెప్పుకోవచ్చు. తర్వాత గ్యాస్ సిలిండర్, ఉచిత గ్యాస్ సిలిండర్ అందించడం ద్వారా కుటుంబంలో ఇంధన ఖర్చు భారం అనేది తగ్గుతుందని ఈ పథకంలో ముఖ్యంగా చెప్పారు. నెక్స్ట్ కంటిన్యూడ్ బై ఎస్ నందిని. నా పేరు నందిని. రైతు భరోసా. జాతీయ కాంగ్రెస్ ప్రకటించిన 6 గ్యారెంటీలలో రైతు భరోసా రైతు సంక్షేమం మరియు వ్యవసాయ అభివృద్ధిని లక్ష్యంగా పెట్టుకొని రూపొందించిన ఒక ముఖ్యమైన కార్యక్రమం. ఈ సాయం విత్తనాలు, ఎరువులు, పురుగుల మందులు మరియు వ్యవసాయేతర అవసరాలకు ఉపయోగపడుతుందని జాతీయ కాంగ్రెస్ ప్రకటించింది. అలాగే కౌలు రైతులకు కూడా ఈ రైతు భరోసా అనేది చాలా ముఖ్యంగా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ కంటిన్యూ బై నందిని. నా పేరు నందిని. ఇందిరమ్మ ఇల్లు పథకం. జాతీయ కాంగ్రెస్ ప్రకటించిన 6 గ్యారెంటీలలో ఇందిరమ్మ పథకం ఒకటి. ఈ పథకం పేదల గృహ సమస్యను పరిష్కరించేందుకు రూపొందించబడింది. గృహలక్ష్మి పథకం. ఈ పథకం ప్రధానంగా అర్హులైన కుటుంబాలకు ప్రతి నెల 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందించడంగా ప్రధాన లక్ష్యంగా పెట్టారు. నెక్స్ట్ కంటిన్యూ బై చందన. మై సెల్ఫ్ చందన.